తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఈ రాశి కిందకి వస్తాయి. ఈ రాశిలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ నెలలో ఈ రాశిలో ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, బుధ, కుజులు, చతుర్థంలో సంక్రాంతి తర్వాత రవి, పంచమంలో శని, షష్టమంలో రాహువు, సప్తమంలో గురువు సంచారం చేయడం జరిగింది. ఈ సంచారం ద్వారా ఈ రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. అసలు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం లాగా ఉంటుంది. ఈ నెల అంతా చాలా అద్భుతంగా ఉంది. ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వాక్కు ద్వారా వీరు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. షేర్ మార్కెట్ చేసే వారికి అత్యంత అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలం గడుపుతారు. మార్కెటింగ్ జాబ్ చేయ వారికి అత్యంత అనుకూలంగా ఉంది. వాక్ ద్వారా మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోగలుగుతారు. ఈ నెలంతా మీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. సోదరవర్గం ద్వారా కూడా మీకు మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సోదరవర్గం ద్వారా పంపకాలు, ఆస్తి పంపకాలు లాంటివి మీకు చాలా అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ నెలలో చాలా ముందుకు వెళ్ళడం మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులకు అత్యంత అనుకూలంగా ఉంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించే అవకాశం ఉంది. క్యాంపస్‌లో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో తల్లి ద్వారా మంచి అవకాశం ఉంది. విద్యార్థులకు మంచి కళాశాలలో సీట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా అత్యంత అనుకూలంగా ఉంది. మేనమామ ద్వారా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేనమామతో మంచి సఖ్యంగా ఉండండి. తల్లి ద్వారా మీకు ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. అప్పులు పుట్టే అవకాశం ఉంది. అప్పులు తీర్చే అవకాశం కూడా పూర్తిగా ఉంది. ఈ విషయంలో మీరు చాలా ముందుకు వెళ్ళడం చాలా మంచిది. నూతనంగా ఆస్తులు కొనే అవకాశం చాలా బాగుంది. అలాగే మీ ఆస్తి ఏదైనా విక్రయించాలన్నా మంచి లాభం పొందే అవకాశం ఉంది. అలాగే అపార్ట్మెంట్లు, ఇల్లులు కట్టుకునేవారు, కొనుక్కునేవారు కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా ముందుకెళ్ళటం, త్వరితగతిన నిర్ణయం తీసుకోవటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు. వాహనాలు కొనే అవకాశం ఉంది. నూతన వాహనాలు, మోటార్ బైకులు కానీ, విద్యార్థుల సైకిల్ కానీ, లేదా కారు కానీ కొనే అవకాశం 100% ఉంది. కాబట్టి ఇమ్మీడియట్లీ మీరు నిర్ణయం తీసుకొని ముందు స్టెప్ వేయడం చాలా మంచిది. సంతానం విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం ఈ నెలలో కనిపిస్తుంది. పిల్లల ద్వారా మీరు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. సంతానం అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా మీరేమైనా స్టెప్పులు తీసుకోదలుచుకుంటే తీసుకోండి. అన్నీ మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం పూర్తిగా ఉంది. ఈ కోర్టు వ్యవహారాల్లో కూడా ముందు స్టెప్ తీసుకోవటం మీకు ఈ నెల పూర్తిగా అనుకూలంగా ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కాబట్టి ఈ శత్రువు విషయంలో మీరు ముందుకు వెళ్ళటం చాలా మంచిది. రాజీ కుదుర్చుకోవటం గానీ, లేదా ముందుకు స్టెప్ వేసి మీరు స్పీడ్ అవ్వటం గానీ చాలా మంచిది. జీవిత భాగస్వామితో మీకు అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే పార్ట్నర్‌షిప్ వ్యాపారంలో కూడా మంచి అవకాశం ఉంది. మంచి లాభం పొందే అవకాశం ఉంది. నూతనంగా పార్ట్నర్‌షిప్ వ్యాపారం చేసేవాళ్ళు ముందుకు వెళ్ళటం చాలా మంచిది. పూర్తిగా అనుకూలంగా ఉంది. తండ్రి ద్వారా మీకు ఆస్తి సంక్రమించే అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేసే అవకాశం బాగా ఉంది. పిత్రార్జితం అంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి గాని, తండ్రి సంపాదించిన ఆస్తి గాని మీకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే వెంటనే చేయటం మీకు అత్యంత అనుకూల ఫలితాలు ఇస్తుంది. వృత్తి వ్యాపారాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి వెంటనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రయత్నం చేయండి. మీరు మంచి ఫలితం పొందుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మంచి అనుకూలంగా ఉంది. మంత్రి పదవి కోసం ఎదురు చూసే వారికి ప్రయత్నం చేస్తే మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అలాగే సినీ రంగం వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ సినీ రంగంలో ఉన్నవారు ముందుకు వెళ్తే వారికి అత్యంత లాభాలు పొందే అవకాశం ఉంది. కొత్తగా ప్రయత్నం చేసే వారికి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే క్రీడాకారులకు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు. వారు ముందుకి వెళ్ళే అవకాశం, అభివృద్ధి పొందే అవకాశం చాలా ఉంది. కాబట్టి ప్రయత్నం ఆపకుండా చేయండి. కొత్త ఫ్రెండ్స్ మీకు కలిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ ద్వారా మీకు మంచి లాభం కూడా ఉంది. ఫ్రెండ్స్ ద్వారా మీరు సరదాగా గడిపే అవకాశం ఉంది. విందు వినోదాలు,
పార్టీలు చేసుకునే అవకాశం బాగా కనబడుతుంది. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా ఉంది. చదువు కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి పూర్తిగా అనుకూలంగా ఉంది. వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలంగా ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా వీసాలు త్వరగా లభించే అవకాశం చాలా బాగుంది. కాబట్టి మీరు విదేశ ప్రయత్నాలు చేసేవాళ్ళు వెంటనే చేయటం చాలా మంచిది. తీర్థయాత్రలు బాగా చేసే అవకాశం ఉంది. ప్రయాణాలు పూర్తిగా అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ నెలంతా పట్టిందల్లా బంగారంలాగా అద్భుతంగా ఉంది. మరింత మంచి ఫలితాలు పొందేందుకు వైష్ణవాలయాల్లో అనగా రామాలయము, వెంకటేశ్వరాలయము ఇలాంటి దేవాలయాల్లో స్వామివారికి అర్చన చేయించండి. శివాలయాల్లో అభిషేకం చేయించండి. వీటి ద్వారా మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.